ఇప్పుడు ఆ నువ్వు షాప్కి వెళ్ళి ఆ వస్తువు కొనుక్కునే ఎగ్జాంపుల్ చూసుకుంటే నీకు ప్లెజర్స్, కంఫర్ట్, డిస్కంఫర్ట్ ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఇది ప్లస్ మైనస్ అవ్వడం వల్ల నీకేమనిపిస్తున్నది? అది ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల నీకు అది ఆనందం వస్తున్నది అనుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ ప్రొజెక్షన్ మాత్రమే. అలాగే ఎమోషనల్ హ్యాపీనెస్, సాడ్నెస్, ఆ థ్రిల్ ఇలాంటి ఎమోషన్స్ అప్ అండ్ డౌన్స్ అవడం వల్ల నీకు అంటే ఎలాగంటే నీకు ఆ చేంజే హ్యాపీనెస్ అని అనుకుంటున్నావు. చేంజ్ ఆఫ్ స్టేటే యాక్చువల్ హ్యాపీనెస్ అని చెప్పి అనుకోవడం వల్ల ఏమవుతున్నది? రకరకాల ఎమోషన్స్ మారడం వల్ల నీకు ఆనందంగా అనిపిస్తున్నది. అలాగే పేరు ప్రఖ్యాతులు కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం వల్ల కానీ, ఇలాంటి చేయడం వల్ల ఇవన్నీ వస్తాయి అన్నమాట. చాలా సింపుల్ లాజిక్. ఇప్పుడు ఒక స్వీట్ తినడం వల్ల ఆనందం వస్తున్నది అనుకుంటే స్వీట్ ఎన్నిసార్లు తిన్నా ఆనందం రావాలి, ఎవరు తిన్నా ఆనందం రావాలి, కానీ వస్తున్నదా? అంటే ఇండివిజువల్ కి వేరు వేరుగా ఉంటుంది కదా. అదే ఎందుకు? ఇప్పుడు ఒక ఫిజికల్ ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. పలానా 3 kg బాల్ పక్కన ఒక 2 kg బాల్ పెడితే ఎవరు పెట్టినా ఆ వెయిట్ 5 kgs వస్తుంది. అవునా? అది ఎవరైనా మార్చగలరా? ఎవరు మార్చలేదు. అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వెయిట్ పెడతాడనే కాదు కదా. ఏ వ్యక్తి ఎన్నిసార్లు పెట్టినా రావాలి. ఉమ్, రెండు ఉన్నాయన్నమాట. ఉమ్, రిపీటబిలిటీ, రీప్రొడ్యూసబిలిటీ అంటే ఏంటి? ఒక ఒక యాక్షన్ మళ్ళీ మళ్ళీ చేసినా అదే రిజల్ట్ రావాలి, ఎవరు చేసినా అదే రిజల్ట్ రావాలి. అది సైంటిఫిక్ మెథడ్ కదా. అవును. ఇప్పుడు లడ్డూ తినడం ఆనందం కలిగిస్తుంది అనే ఒక స్టేట్మెంట్ ఉంటే ఒక వ్యక్తి ఎన్నిసార్లు లడ్డు తిన్నా అదే ఆనందం రావాలి, ఎవరు లడ్డు తిన్నా అదే ఆనందం రావాలి, కానీ అలా వస్తున్నదా? రావట్లేదు. పోనీ మ్యూజిక్ వినడం వల్ల ఆనందం వస్తున్నది అనుకుంటే ఒక వ్యక్తి అదే మ్యూజిక్ ఎన్నిసార్లు విన్నా బోరు కొట్టకుండా అదే లెవెల్లో ఆనందం రావాలి, లేదా ఏ వ్యక్తి అదే మ్యూజిక్ విన్నా ఆనందం రావాలి, కానీ వస్తున్నదా? రెండు రావట్లేదు. నెక్స్ట్ ఇంకొక లెవెల్, పవర్ కానీ, డబ్బులు కానీ ఇలాంటివి వల్ల ఆనందం వస్తున్నది అనుకుంటే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే అంటే డబ్బులు ఆనందము డైరెక్ట్ ప్రపోర్షన్ అనుకుంటే ఎక్కువ డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర ఎక్కువ ఆనందం ఉండాలి. ఈ మధ్య ఒక ట్రెండ్ ఏంటి? మనీ కెనాట్ బై హ్యాపీనెస్ అని చెప్తారు. అది అబద్ధం. మనీ కెన్ బై ఎక్స్ట్రా హ్యాపీనెస్ అని చెప్తారు అనమాట. అంతే. ఉమ్, అంటే ఏంటంటే ఆ నేను బాధపడినా ఫెరారీ కారులో బాధపడ్డా నేను ప్రిఫర్ చేస్తాను అని చెప్పడం అది మూర్ఖత్వం. ఎందుకు మూర్ఖత్వం అంటే చూడు, ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటి? అల్టిమేట్ నందతో ఎక్స్పీరియన్స్ చేయడం. ఫస్ట్ లో చెప్పిన 4 రకాల నందత్వాల్ని నువ్వు ఏ జీవితో క్యాలిబ్రేట్ చేసినా సరే ట్రూత్ గా తెలుస్తుంది నీకు. నీ లైఫ్ లో నువ్వు నేను చెప్పిన 4 నందత్వాలని నీ లైఫ్ లో నువ్వు అప్లై చేసుకున్నా సరే అది ట్రూత్ గా తెలుస్తున్నావు ఉమ్, కదా. ఉమ్, ఇప్పుడు ఈ డబ్బుల సంగతి అది పెట్టినా సరే డబ్బులు ఎందుకు కావాలి? ఉమ్. ప్లెజర్, మెయిన్ ప్లెజర్, కంఫర్ట్, అంతేనా? ఇప్పుడు నీకు 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కునే కెమెరా ద్వారా నీకు కొంత ప్లెజర్ వస్తున్నది అని నువ్వు అనుకుంటున్నావు. ఆ 1,00,000 రూపాయలు పెట్టి ఆ కెమెరా కొనుక్కుంటే నాకు ఆ ప్లెజర్ వస్తున్నది, మానసిక ఆనందం వస్తున్నది అని చెప్పి అనుకుంటావు. డబ్బులు పెడతావు, కొనుక్కుంటావు, ఫస్ట్ లో వస్తుంది, ఆగిపోతావు. ఇప్పుడు ఒక వ్యక్తి కెమెరా అక్కర్లేదు. ఒక వ్యక్తి కెమెరా అక్కర్లేదు, కెమెరా అక్కర్లేకుండా ఆనందంగా ఉంది అనుకో. అప్పుడు ఆ డబ్బులు ఎవరికి కావాలి? ఆనందంగా లేని వాడికా, ఆనందం కావాలి అనుకునే వాడికా? అందరం కావాలనుకున్నాం వాడికి. కదా. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ఏంటి? అతనికి ఎక్కువ తెలియదు, ఎక్కువ ఒక్క పెట్టదు. ఇంకొక వ్యక్తికి ఈజీగా ఒక్క పెట్టేస్తుంది. కాబట్టి అతను ఓవర్ టైం చేసి ఎక్కువ డబ్బులు సంపాదించుకొని ఏసీ కొనుక్కున్నాడు. ఆ ఏసీని మెయింటైన్ చేయడానికి ఇంకా ఎక్కువ టైం చేస్తున్నాడు అనమాట. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ డబ్బులు సంపాదించి ఆ కరెంట్ బిల్ మెయింటైన్ చేసుకుంటున్నాడు.
ఫస్ట్ వ్యక్తి ఏంటి, అతనికి ఏసీ అక్కర్లేదు. ఇప్పుడు ఇద్దరు ఓవర్ టైం చేసే టైం అంటే ఆఫీస్ అయిపోయిన సమయానికి ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళిపోతున్నాడు, ఇంకో వ్యక్తి ఆఫీసులో పని చేస్తున్నాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, అదే నువ్వు కూడా ఉంటే ఓవర్ టైం చేయొచ్చు కదా అని చెప్పి. కానీ అది అవసరం, అది ఓవర్ టైం ఆయనకు అవసరం లేదు. అంటే డబ్బులు తీసుకొని వేరే దాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ కండిషన్, ఈ థాట్ ఎక్స్పెరిమెంట్ లో మిగతా ఏ కండిషన్స్ లేవు. ఏసీ కొనుక్కోవడమే కండిషన్. ఏసీ కొనుక్కోవడం కానీ మెయింటైన్ చేయడం కానీ అదొకటే కండిషన్. ఇప్పుడు ఫస్ట్ వ్యక్తికి ఆ ఓవర్ టైం చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. ఉమ్. అదే ఈ రిలీజియన్ లో మెయిన్ కాన్సెప్ట్ ఇదే అన్నమాట. దాదాపు ఏ రిలీజన్ లో తీసుకున్నా సరే తక్కువ రిసోర్సెస్ తో నువ్వు ఎలా హ్యాపీగా ఉండగలవు అనేది అది ట్రైన్ చేయడం ట్రై చేస్తుంది రిలీజన్. ఇప్పుడు ఒక వ్యక్తి సొసైటీలో ఏం జరిగినా సరే బాధపడకుండా భయపడకుండా ఉన్నాడు అనుకో. ఉమ్. అలాగే సొసైటీలో ఉండే ఏ వస్తువు మీద అతనికి ఆశ లేదు అసలు. ఉమ్. కాబట్టి ఏం చేస్తాడు, అతను రిసోర్సెస్ వేస్ట్ చేస్తాడా? చేయడు. చేయడు. నెక్స్ట్, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం ట్రై చేస్తాడా? ఆయన పని ఆయన చేసుకుంటాడు మాక్సిమం. ఇప్పుడు ఎవరికైతే ఆనందం ఉంటుందో వాళ్ళు పక్క వాళ్ళని ఇబ్బంది ట్రై అసలు చేయాల్సిన అవసరం లేదు కదా. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను బోరు కొడుతున్నది, ఏం చేయాలో తెలియక కుక్క పడుకొని కుక్కను తన్నాడు అనుకో. ఆ కుక్కను తనడం వల్ల అతనికి ఎలాంటి లాభం సరే. లేదు. ఆ తనడం వల్ల అతనికి ఫిజికల్ గా ఏమైనా లాభం ఉందా? ఏం లేదు. కాబట్టి తన్నాడు. ఎందుకు తన్నాడు? ఆ చేంజ్ ఆఫ్ మెంటల్ స్టేట్ అతనికి కావాల్సి వచ్చింది. ఎందుకంటే బోరుగా ఉండడం ఇబ్బంది కదా. ఇప్పుడు నేను ఇంతకు చెప్పాను, ఒక జీవి ఏ జీవి అయినా సరే నందత్వాన్ని స్టేబుల్ గా ట్రై చేస్తుంది, లేదా పైకి తీసుకొని ట్రై చేస్తుంది. ఇప్పుడు అతనికి బోర్గా ఉన్నాడు. బోర్గా అంటే మానసికంగా ఎలాంటి పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. కాబట్టి దీన్ని పాజిటివ్ ట్రై చేసింది కుక్కని తనడం వల్ల. అతనికి రాలేదు, క్యూరియాసిటీ పెరిగింది. అర్థమైందా? అలాగా చాలా మంది చాలా పనులు చేస్తూ ఉంటారు, నందత్వం పాజిటివ్ గా వచ్చి అలా పైకి వెళ్తుంది అనుకోని. కానీ కాదు, ఏ పని చేసినా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది నందత్వం, అంటే మళ్ళీ స్టేబిలిటీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు చెప్పిన వ్యక్తికి ఎలాంటి ఆశ లేదు, ఎలాంటి భయం లేదు. అలాంటి వ్యక్తి నేను ఫస్ట్ చెప్పిన 3 ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలడా? అంటే ఆ 3 ప్రాబ్లమ్స్ కారణం అవుతాడా? మాక్సిమం అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఎందుకు? రిసోర్సెస్ ఆయన ఎక్కువ వాడు. రిసోర్స్ వాడకపోవడం వల్ల ముసలోని చంపేద్దాం అనే ప్రాబ్లం ఉండదు. ఒక సొసైటీలో రిసోర్సెస్ ఈజీగా వాడుకోవచ్చు, జాగ్రత్తగా వాడుకోవచ్చు అనే డిఫరెన్స్ తెలిస్తే అక్కడ ముసలోని చంపేద్దాం అనేది అది తేవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, సొసైటీ మీద ఎలాంటి భయము, బాధ, కోపం ఇలాంటివి లేకపోవడం వల్ల ఆ బిగ్ రెడ్ బటన్ అనేది అతను డీల్ చేయడు అసలు. 2 పెద్ద ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయి రిలీజన్ వల్ల. ఇప్పుడు అలా చేయడం వల్ల అతనికి ఏమైనా నష్టమా? ఇప్పుడు రిలీజన్ లో మిగతా కాన్సెప్ట్స్ ఉన్నాయి, అలా చేయడం వల్ల ఆ రిలీజన్ ఫాలో అయ్యే వాళ్ళు నష్టపోతున్నారు కొంత. ఈ దానాలు ఇవ్వడం ద్వారా లేదా మిగతా మిగతా పనులు చేయడం వల్ల ఆ రిలీజన్ ఫాలో అయ్యే వాళ్ళు నష్టపోతున్నారు. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంటే శుద్ధానందత్వం అనే దాని కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ ఫాలో చేయడం వల్ల ఆ వ్యక్తి ఏమైనా నష్టపోతున్నాడా? ఆయన ఏం నష్టపోతున్నట్టయితే ఏం లేదు ప్రస్తుతానికి కదా. ప్రస్తుతం కాదు, ఎప్పటికీ నష్టపోవాల్సిన అవసరం లేదు కదా. ఒక జీవికి ఇప్పుడున్న ఏం కావాలి? కాంటెక్స్ట్ లో చెప్తున్నా. ఒక జీవికి ఏం కావాలి? ఇప్పుడు నందత్వం అనేది పాజిటివ్ గా పెరిగిపోతూ ఉండాలి. అలా పెరగాలి అంటే అతను బతికుండాలి. బతికుండాలంటే అతను బాడీ సస్టైన్ చేసుకుంటూ ఉండాలి. అది అతని నీడ్, అంటే బేసిక్ నీడ్ అనమాట. అంటే టు సర్వైవ్ అనేది అతనికి బేసిక్ నీడ్. ఆ సర్వైవల్ మాత్రం ఇచ్చేస్తే ఆ నందత్వం కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. పెరుగుతూ ఉన్నా సరే తగ్గదు. ఆ నీడ్ అతనికి ఇచ్చేస్తే అతనికి ఇంకా వేరే డిజైర్ ఉండదు కదా.
అలాంటి వాళ్ళనే మన రిలీజియన్, మన సనాతన ధర్మంలో సాధువులు అని అంటారు అనమాట. నువ్వు చెప్పేది ఎలా అనిపిస్తుంది అంటే సూడో సైన్స్ లాగా అనిపిస్తుంది. అంటే సైన్స్ లాగా కనిపిస్తుంది కానీ సైన్స్ కాదు ఆ టైప్ చెప్తున్నావు. అంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే చూడు, మ్యాథమెటిక్స్ ని సైన్స్ డీల్ చేయలేదు, ఇంకా రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మనం యూజ్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఈ చెప్పిన కాన్సెప్ట్స్ కూడా రిజల్ట్ వస్తున్నాదా యూజ్ చేస్తాం, రిజల్ట్ రావట్లేదా యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, నేను ఇది చేయడం వల్ల నాకు రిజల్ట్స్ వస్తున్నాయి, నేను ఫాలో అవుతున్నా. నువ్వు చెయ్యి, రిజల్ట్స్ వచ్చాయా ఫాలో అవు, రాలేదా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక కోర్స్ కొనుక్కున్నావు డబ్బులు పెట్టి, నువ్వు డబ్బులు పెడుతున్నావు కాబట్టి ఆ కోర్స్ కరెక్టా కాదు తెలుసుకోని కొంచెం కొంచెం రీసెర్చ్ చేస్తావు, అవునా? ఇప్పుడు నువ్వు నాకేం డబ్బులు ఇస్తున్నావా? ఏం ఇవ్వట్లేదు. ఎవరైనా మనుషులు నేను బెదిరిస్తున్నారా నా నా లెక్చర్ వినని చెప్పి? లేదు. లేదా నువ్వు నా లెక్చర్ వింటే డబ్బులు నేను ఇస్తా, నేను తిరిగి నీకు ఇస్తాను అంటున్నానా? లేదు. నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నానా? లేదు. కాబట్టి నీ అంతా నువ్వే వింటున్నావు, అవునా? అవును. ఉమ్. ఎందుకు? నేను చెప్పిన దాని మీద కొంత నమ్మకం ఉంది కాబట్టి. ఉమ్. ఇప్పుడు నేను చెప్పిన విషయాల వల్ల నువ్వు కన్విన్స్ అయినా అవ్వకపోయినా నేను ఇది ఫాలో అవుతుంటా. అవును. వింటే అదే, నువ్వు కన్విన్స్ అయితే, నువ్వు ఫాలో అయ్యి నీకు రిజల్ట్స్ వస్తే నీకు లాభం. ఇదే పిరమిడ్ స్కీమ్ కాదు కదా. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు ఇంకా ముగ్గురు చెప్తే తప్ప నీకు అన్లాక్ అవ్వదు అని చెప్పట్లేదు నేను. ఉమ్. నేను నీకు చెప్పిన విషయము నువ్వు ఇంకొక ముగ్గురికి చెప్తే తప్ప నీకు అది ఎక్స్పీరియన్స్ లోకి రాదు అని చెప్తే అప్పుడు కొంత ఆలోచించవచ్చు. నేను చెప్తున్నా, నాకు పనికి వచ్చింది నీకు చెప్తాను, నీ పని చేస్తే నమ్ము, పని చేయలేదా నమ్ము. ఎలాగంటే దీన్ని ఇలాగే డీల్ చేయాలి, సైన్స్ డీల్ చేయలేదు దీన్ని. అందుకని మ్యాథ్స్ నే సైన్స్ డీల్ చేయలేదు కదా, నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా. సైన్స్ అనేది వదిలేసాం, ఉమ్. సైన్స్ లిమిట్స్ తెలుసుకొని దాన్ని అక్కడ పరిమితం చేసాం. లాజిక్ లిమిట్స్ తెలుసుకొని దాన్ని అక్కడ ఫిక్స్ చేసాం. మ్యాథమెటిక్స్ లిమిట్స్ తెలుసుకొని దాన్ని అక్కడ ఫిక్స్ చేసాం. ఆ మూడు లిమిట్స్ దాటి వేరే లిమిట్స్ ఉన్నాయనుకో, వేరే ఫీల్డ్ ఉందనుకో, ఆ ఫీల్డ్ లో నేను చెప్పిన ఉంటున్నాయి. ఉమ్. ఓకే, కాబట్టి దాదాపు ప్రతి రిలీజియన్ ఒక జిస్ట్ అంటే ఎసెన్స్ ఇదే: జీరో డిజైర్, జీరో ఫియర్. ఐడియాలజీ మారిపోవచ్చు, అంటే వేరే వారిని నమ్మడం వల్ల ఇలా అవ్వచ్చు, నమ్మకపోవడం వల్ల కూడా ఇలా అవ్వచ్చు, మనం చెప్పలేం. కానీ ఓవరాల్ గా ప్రతి రిలీజియన్ లో ఇలాగ ఉంటుంది. మళ్ళీ రిలీజియన్ కి ఐడియాలజీ డిఫరెన్స్ చాలా ఉంది, అది కన్ఫ్యూజ్ అయిపోకూడదు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నో డిజైర్ నో ఫియర్ ఆ స్టేట్ కి ఒక ఇండివిజువల్ రావడం ఎలాగా? ఇప్పటిదాకా మనము ఎందుకు తెలుసుకోవాలి అని తెలుసుకున్నాం. ఎందుకు తెలుసుకోవాలి? మనల్ని ఎవరు మ్యానిపులేట్ చేయకూడదు, నిజం తెలియడం వల్ల మనకి హ్యాపీనెస్ వస్తుంది, అది కాన్స్టాంట్ గా ఉంటుంది, అవునా? అవును. ఉమ్. నెక్స్ట్ మనం ఏం తెలుసుకోవాలి అని తెలుసుకుంటాం. ఓకే. ఏం తెలుసుకోవాలి? ఇలా అల్టిమేట్ నన్నతం తెలుసుకోవాలి, అంటే రియాలిటీని తెలుసుకుంటే అది తెలుసుకోవడమే ముఖ్యం. ఆ డిజైర్ యాక్షన్ ఏంటి? అది తెలుసుకోవడమే. నెక్స్ట్ ఏంటి? ఏమి తెలుసుకోవాలి అని తెలుసుకుంటాం. అక్కడ ఏమి అంటే ఏంటంటే దేని ద్వారా లేదా దేనికోసం మనుషులందరూ పనిచేస్తున్నారు. స్టిక్ అండ్ స్నాక్, రన్ టైము, గ్లోరీ, గ్లోరీ గాడ్, లేదా ఈ నందత్వం. ఇదన్నీ వాట్ వాట్ టు నో. ఫస్ట్ హౌ, వై టు నో. ఫస్ట్ది వై టు నో, ఎందుకు తెలుసుకోవాలి. నెక్స్ట్ది వాట్ టు నో. ఇప్పుడు మనం మూడో దాంట్లోకి వచ్చాం, ఏంటి? హౌ టు నో, ఎలా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ హౌ టు నో అనే సంబంధించిందే 95% ఫిలాసఫీ అంతా ఉంటుంది.
అంటే ఎలా తెలుసుకోవాలి? ఒక వ్యక్తి చెప్తే వింటే తెలుసుకోవాలా? నువ్వు ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకోవాలా? పుస్తకం చదివి తెలుసుకోవాలా? ఇంటర్నెట్ చూసి తెలుసుకోవాలా? ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆ తెలుసుకున్న విషయము నిజమా కాదా మనం తెలుసుకోవాలి కదా. అవును. సైన్స్ ఉంది. సైన్స్ ద్వారా ఎలా తెలుస్తుంది? సైన్స్ అంటే ఒక వ్యక్తి కాదు కదా. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇండివిజువల్స్. వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు, ఆ రిజల్ట్ ని ఇంటర్నెట్ లో పెడతారు లేదా పబ్లిష్ చేస్తారు. దాన్ని బట్టి నీకు కొంత నాలెడ్జ్ వస్తుంది, అవునా? అంతే. అంటే ఇప్పుడు ఆ నాలెడ్జ్ అంతా దేనికి లిమిట్ అయి ఉంది? ఆ అపారటస్, ఆ ఎర్రర్ ఆ సైంటిఫిక్ టెక్నిక్ కి లిమిట్ అయిపోయి ఉంది ఆ నాలెడ్జ్. ఉమ్. లేదా ఒక వ్యక్తులు చెప్పారనుకో, లేదా ఉమ్. స్వామీజీలో, లేదా ప్రవచనకారులో, లేదా నాలాంటి వాళ్ళలో, లేదా మీ ఫ్రెండ్స్, లేదా మీ బంధువులో, మీ పేరెంట్స్ కొన్ని విషయాలు చెప్తారు. అది ట్రూత్ ఎలా తీసుకుంటావు నువ్వు? ఒక్కరికి ఒక ఇంటెన్షన్ చెక్ ఉండొచ్చు. చేయాలి. ఉమ్. ఒక్కరికి ఒక ఇంటెన్షన్ ఉండొచ్చు. నీకు తెలిసిన విషయాలు అయితే వాళ్ళు చెప్పిన తప్పు కాదు తెలుస్తుంది. నీకు తెలియని విషయాలని వాళ్ళు చెప్తే అది ఎలా డిస్క్రిమినేట్ చేస్తావు దాన్ని? కష్టం కదా. కాదు. ముందు చెప్పినట్టే అనుకోవచ్చు కదా, షార్పెస్ట్ స్వాడ్. ఇక్కడ నేను చెప్పి నాలెడ్జ్ సంబంధించి, స్వార్డ్ సంబంధించిన స్వార్డ్ ఏంటి? ఫిలాసఫికల్ సిస్టమ్, అంటే థింకింగ్ సిస్టమ్ అది. ఇప్పుడు నీ దగ్గర మెషిన్ ఉంది. మెషిన్ ఏం చేస్తుంది? వచ్చిన డేటాని అనలైజ్ చేసి నీకు ఒక రిజల్ట్ ఇస్తున్నది. ఓకే. నువ్వు ఎప్పటికప్పుడు మిషన్ ని బాగా అప్డేట్ చేస్తూ ఉన్నావు, ఓకే. కానీ డేటా తప్పు ఉంటే నీకు రిజల్ట్ తప్పు వస్తుంది కదా. నీ మిషన్ ఎంత బాగున్నా సరే డేటా తప్పు అయితే రిజల్ట్ తప్పు వస్తుంది కదా. అలాగా నువ్వు ఎంత బాగా ఆలోచించగలిగినా సరే నువ్వు తెలుసుకునే విషయాలు కరెక్ట్ గా నీకు తెలియదు కదా. దాని మీద ఫోకస్ చేయాలి కదా. అలాగే నువ్వు తెలుసుకున్న నాలెడ్జ్ లో ఏ నాలెడ్జ్ కరెక్ట్, ఏ నాలెడ్జ్ తీసుకోవచ్చు అని కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్, ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుందాం అనుకుంటే ఇంటర్నెట్ ఉన్నంత నిజం కాదు, అలాగే అందులో ఉన్నంత అబద్ధం కాదు. ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ ఎజెండాని ముందు పెడుతూ ఉన్నారు, అవునా? నెక్స్ట్, పుస్తకాలు చదివి తెలుసుకుందాం అన్నా సరే ఆ పుస్తకాలు కూడా మనుషులు రాసిందే కదా. నెక్స్ట్, నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకుందాం అంటే ఎన్ని తెలుసుకోగలవు? దానికి తోడు నువ్వు అన్ని ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకోలేవు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏ విధంగా అయితే సైన్స్ కి, మ్యాథమెటిక్స్ కి, లాజిక్ కి, రిలీజియన్ కి కొన్ని లిమిట్స్ ఉన్నాయో అలాగే నాలెడ్జ్ కి కూడా ఒక లిమిట్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? మిగతా టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. సైన్స్ ఒక సిస్టమ్, సైన్స్ ఒక నాలెడ్జ్ మైనింగ్ సిస్టమ్ అనుకో. మ్యాథమెటిక్స్ ఒక నాలెడ్జ్ మైనింగ్ సిస్టమ్, రిలీజియన్ అంతే, లాజిక్ అంతే. ఇలా అన్ని నాలెడ్జ్ మైన్ చేస్తాయి, అంటే నాలెడ్జ్ తెలుసుకొని ట్రై చేస్తూ ఉంటాయి. అలాగే నాలెడ్జ్ అంతా కూడా లిమిటెడ్ కదా. ఇప్పుడు నాలెడ్జ్ అంతా మనకు తెలియదు, నాలెడ్జ్ అంతా మనకు తెలియదు. ఆ నాలెడ్జ్ లో ఈ సైన్స్, లాజిక్, మొరాలిటీ, రిలీజియన్, ఫిలాసఫీ, లాజిక్, ఇలాంటివన్నీ ఎంతెంత మైనింగ్ చేసి తీస్తున్నాయో కూడా మనకు తెలియదు. తెలియదు. అంటే నేను చెప్పేది ఏంటంటే మనకు చాలా తక్కువ తెలుసు. దాన్ని బేస్ చేసుకొని ఎంత తెలుసుకోగలమో మనం తెలుసుకోగలగాలి కదా. ముందు మన పాసిబిలిటీస్ చూసుకొని, మన కెపాసిటీ చూసుకొని, దాన్ని బట్టి మనం యాక్షన్ లో దిగితే రిజల్ట్ సాటిస్ఫాక్టరీగా వస్తుంది. మొత్తం తెలుసుకున్న తర్వాత యాక్షన్ చేస్తానంటే ఎప్పుడు ఏ యాక్షన్ చేయలేడు అనమాట. మన నెక్స్ట్ సీజన్ లో తర్కం గురించి చెప్పుకుంటాం చెప్తున్నాం. ఈ తర్కంలో ఉండే స్టార్టింగే ఎలా తెలుసుకోగలగాలి, లేదా ఎలా తెలుసుకోగలమని డీల్ చేస్తుంటాం అనమాట. దాన్ని ప్రమాణాలు అంటారు. మన ఆ సీజన్ లో చూసుకోవచ్చు దాని గురించి. ఇక ముందు రాబోయే వీడియోలు
సీజన్ 1 కి సీజన్ 2 కి బ్రిడ్జ్ లా అంటాం అనమాట. అందులో మనము ఏథిజం గురించి, గాడ్ కాన్సెప్ట్ గురించి, బేసిక్ తర్కం గురించి డిస్కస్ చేసుకుంటాం. ఓకే.